నమస్తే శ్రీ మాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. జూలై 16, 2026 నుంచి మనకి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం అనేది ఏర్పడబోతోంది. అయితే ఈ గురు ఆదిత్య యోగం ఏంటి అంటే కనుక అత్యద్భుతమైన 2 గ్రహాలు కలవడం అన్నమాట. అయితే ఇది జూలై 16, 2026 రాత్రి 11:44 సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. మళ్ళా ముగింపు మనకి ఎప్పుడు అంటే 17 ఆగస్టున సూర్యుడు కర్కాటకంలో అంతవరకు ఉంటాడు. కాబట్టి ఈ సమయాన్ని గురు ఆదిత్య యోగం కింద మనము చెప్పుకుంటాం. జ్యోతిష శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైన యోగం లాంటిది. అయితే ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురుగ్రహము సూర్యుడితో సంయోగం చెందడం వల్ల విశేషమైన శక్తి, ప్రభావము, యోగాలు అన్నీ కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగము చాలా అరుదైనటువంటిది, అద్భుతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. సకల యోగాలు ఇక్కడి నుంచి మనకి ప్రారంభమవుతాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగం మనకి ఎలా ఉంటుంది అంటే దీని దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక మనుషులకైనా కాదు, దేశానికి ఆర్థికంగాను, న్యాయపరంగాను, రాజకీయ, వ్యవసాయ, వ్యాపార, ఐటీ, విద్యా రంగాల మీద కూడా ఈ యొక్క ప్రభావము పడేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మరి ఈ యొక్క గ్రహస్థితులు, ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో మనం మొదటగా ఈ గ్రహస్థితులు, ఈ గురు ఆదిత్య సంయోగంలో, ఈ యోగంలో జ్యోతిష శాస్త్రంలో మనకి గురువు శాస్త్రము, జ్ఞానము, సంతానము, దైవానుగ్రహము, ధర్మానికి సంబంధించిన కారకుడు. అయితే మరి సూర్యుడు ఏమిస్తాడు? అధికారము, ఆత్మబలము, నాయకత్వ లక్షణాలు, రాజసత్వానికి సూచన. 2 అద్భుతమైన గ్రహాల కలయిక. అయితే ఈ ఇద్దరు ఒకే రాశిలో కలిసినప్పుడు ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి రాజయోగము, గౌరవము, పదవులు, ఆర్థికాభివృద్ధి, ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసము, మంచి నిర్ణయ శక్తులు ఇలాంటివన్నీ కలిగేందుకు అవకాశం ఉంటుందని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈసారి గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అది కూడా బలమైన స్థితిలో ఉండడం మూలంగా ఈ యోగం యొక్క ప్రభావము మరింత బలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష సంప్రదాయ ప్రకారము ఈ వ్యక్తిగతంగా ఎవరైతే జాతకుడు ఉంటాడో ఆ జాతకుడికి ఆ యొక్క దశ, భుక్తి, లగ్నము, ఇతర అంశాల మీద కూడా వీటి యొక్క ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే మరి దేశ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాహితానికి సరిపడట్టుగా ప్రజల హితం కోరినటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా రియల్ ఎస్టేటు, నిర్మాణ రంగము, విద్య, ఆరోగ్యము ఈ అంశాలకు సంబంధించిన వాటికి కొంత ఇబ్బందికరమైన సూచనలు గోచరిస్తున్నాయి. మరి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాల మీద ఆధారపడేటటువంటి కొన్ని ప్రాంతాల్లో చక్కని పంటలు పండుతాయి. బంగారంలా ఉండబోతుంది. రైతులకు మంచి ఊతంలాగా ఉంటుంది. అయితే మరి ధార్మిక కార్యక్రమాలు, దేవాలయాల్లో పూజలు, గురు పూజలు, ప్రజలలో భక్తి అనేది కొంచెం ఎక్కువయ్యే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు ఒక కర్కాటక రాశి వారికైనా లేదా అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, ఫలితాలు ఈ గురు ఆదిత్య యోగంలో ఎలా ఉన్నాయంటే ఈ గురు ఆదిత్య యోగంలో ఉన్న వాళ్ళకి వృషభ రాశి వారికి 3వ భావంలో ప్రభావం చూపిస్తోంది. ఈ యొక్క ప్రభావము ధైర్యము, సాహసము, కమ్యూనికేషను, సోదరులు, ప్రయత్నాలు, ప్రయాణాలు, కళారంగానికి సంబంధించిన ప్రతిభ వెలుగులోకి రావడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో గురువు జ్ఞానానికి ప్రతీక కాబట్టి మంచి మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అద్భుతమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. సూర్యుడు ఆత్మవిశ్వాసము, ధైర్యము, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యము ఇవి ఈ సమయంలో ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే మరి ప్రధాన ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందంటే
ఈ సమయంలో మీరు స్వయం కృషితో కనుక ఎదగడానికి ప్రయత్నం చేస్తే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. దాన్ని అందుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీ ప్రతిభను బయటకు ప్రపంచానికి చూపించడానికి అవకాశం వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం చేసుకోండి. మీరు చేసే ప్రయత్నాలు వేటికైనా సరే గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకా మరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగంలో కొత్త కొత్త బాధ్యతలు రావడము, గతంలో ప్రమోషన్స్ కోసం వెయిట్ చేయడం కానీ, లేదా అంటే ఏదైనా ప్యాకేజీ పెరగడానికి కానీ మీరు గతంలో చేసినటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో మీకు సానుకూలంగా వస్తాయి. మీ మాటకు విలువ పెరగడంతో పాటు మీ యొక్క కమ్యూనికేషన్లో నైపుణ్యతతో మంచి పేరు ప్రఖ్యాతలు మీరున్న సంస్థల్లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అవకాశాలు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. అధికారులతో గతంలో కన్న విభేదాలు తొలగిపోయి సానుకూలమైన వాతావరణము, వారికి మీ మీద మంచి సద్భావము కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే కనుక కార్యాలయంలో చిన్న చిన్న విషయాలు జరిగే వాటిని మీరు పెద్దగా స్పందించి యాక్షన్గా తీసుకోకండి. అంటే దాని మీద రియాక్ట్ అయ్యే ప్రయత్నము చేసుకోకండి. మరి ఐటీ ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతోందంటే కొత్త టెక్నాలజీ నేర్చుకోవటానికి ఇది చక్కని సమయము. ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్స్, ఇంటర్వ్యూలో విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి. విదేశీ క్లయింట్లతో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి మంచి అనుకూలత రావడము, మీ యొక్క ప్రావీణ్యత తెలిసి మీ యొక్క ప్యాకేజీ పెరిగే అవకాశాలు కనబడుతోంది. మరిన్ని ఉన్నతమైనటువంటి అవకాశాలు వస్తాయి. తీసుకునే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా, డిజిటల్ రంగంలో ఉన్న వారికి ఒక ఐడెంటిటీ, గుర్తింపు రావడము, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి మారే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు మీరు అద్భుతమైన ఆలోచనలు ఈ సమయంలో చేసినట్టయితే విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో వాళ్ళంటే స్నేహితుల మాటలు విని తొందరపాటు పెట్టుబడులు అస్సలు చేయకండి. నిదానంగా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మార్కెటింగ్, కమ్యూనికేషన్కి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. కొత్త కస్టమర్లు కూడా మీకు అవకాశంలోకి వస్తారు. వారిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టమైన ఒప్పందాలు పెట్టుకోండి. అంటే ఎలా అంటే అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం నియమావళి ఏర్పాటు చేసుకుని మీరు ఒప్పందాలు చేసుకున్నట్టయితే లాంగ్ టర్మ్లో మీకు బెనిఫిట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతారో వారికి మంచి ఏకాగ్రతతో పాటు వారు అనుకున్న ర్యాంకుని సాధించే అవకాశం కనబడుతోంది. రచన, మీడియా, మేనేజ్మెంటు, టెక్నికల్ విద్యార్థులకు అద్భుతమైనటువంటి అవకాశాలు, అద్భుతమైన స్థానాలు వచ్చేందుకు అవకాశం ఉంది. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఇంకా కుటుంబపరంగా చూసుకున్నట్టయితే సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కుటుంబంలో మీ యొక్క అభిప్రాయానికి, నిర్ణయానికి గౌరవం లభించే అవకాశం ఉంది. చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహము, రిలేషన్స్ చూసుకున్నట్టయితే కనుక వివాహ ప్రయత్నాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి మంచి అవకాశాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు కొనసాగించడానికి కానీ ఆ ప్రయత్నాలు మీరు మొదలు పెట్టడానికి కానీ ఈ సమయము అద్భుతమైన సమయము. ప్రయత్నం చేసుకోండి. జీవిత భాగస్వామితో చర్చల ద్వారా అంటే వివాహమైన దంపతులకు ఏవైనా గొడవలు ఉంటే కనుక ఈ సమయంలో తీరిపోయి అన్యోన్యమైన దాంపత్యం ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో ఒక స్పష్టమైన క్లారిటీ అనేది పెట్టుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. ఇంకా రైతులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త పద్ధతులు, ఆధునిక వ్యవసాయ విధానాలు కనుక మీరు అవలంబించినట్టయితే విశేషమైన లాభాలు రావడంతో పాటు మీ పంటకు అత్యధికమైన గిరాకీ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ సమాచారం తెలుసుకొని ఎప్పటికప్పుడు మీ యొక్క ధర నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేసినట్టయితే కనుక అద్భుతమైన లాభాలు పొందుతారు ప్రతి ఒక్క రైతు. అయితే వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసేటప్పుడు, విత్తనాలు కానీ పరికరాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తను, నిపుణుల సలహా తీసుకోవడము, కొన్ని జాగ్రత్తలు తీసుకుని చేసినట్టయితే కనుక మోసపోకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక ప్రజలతో మమేకమవుతూ సత్సంబంధాలను పెంచుకునే అవకాశము ఈ సమయంలో కనబడుతుంది. మీ యొక్క ప్రసంగాలు కానీ, ప్రణాళికలు కానీ, ఆలోచన విధానం కానీ ప్రజలను అత్యంత ఆకర్షణీయంగా
ఆకట్టుకునే అవకాశాలు కనబడుతోంది. చిన్న స్థాయి నాయకులకు ఎదుగుదల వచ్చే అవకాశము, మంచి మంచి పదవులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మరి కళాకారులు, యూట్యూబర్లు, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మీ మాట, మీ కంటెంట్ ద్వారా మంచి గుర్తింపు పొందే అవకాశం కనబడుతోంది. వృషభ రాశిలో ఉండేవారికి కొత్త మీడియాలు లేదా కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త వీడియోలు ఇలాంటివి ఏమైనా ప్రయత్నం చేయాలంటే కనుక ఇది అద్భుతమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ప్రేక్షకులతో మంచి అనుబంధం పెరిగేందుకు అవకాశం కనబడుతోంది ఈ రాశిలో ఉండేవారికి. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఈ రాశిలో ఉండేవాళ్ళు అంటే మీ మాటలలో ఎక్కడ ఉన్నా, మీరు ఏ రంగంలో ఉన్నా తొందరపాటుతనాన్ని అస్సలు ప్రదర్శించకండి. అతి ఆత్మవిశ్వాసం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. సోదరులతో చిన్న చిన్న విభేదాలు రాకుండా మాటను మంచితనంగా ఉపయోగించే ప్రయత్నం చేసుకోండి. మరి పరిహారాలు ఏం చేసుకోవాలి అంటే ప్రతి ఆదివారము సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేయడంతో పాటు గురువారం రోజు పసుపు, శనగలు మీ యథాశక్తి దానంగా ఇచ్చుకోండి. అన్నదానము లేదా విద్యార్థులకు సహాయం చేసినట్టయితే గురు సంబంధిత ఆశీస్సులు దొరికే అవకాశం కనబడుతోంది. మరి మంత్రాలు చెప్పుకున్నట్టయితే కనుక ఓం బృహస్పతయే నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ప్రతి గురువారము చదివే ప్రయత్నం చేయండి. మరి సూర్యుడికి సంబంధించిన మంత్రము ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని ప్రతి ఆదివారం రోజు 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు, లేత ఆకుపచ్చ, బంగారు రంగు. మరి మీకు కలిసి వచ్చే వారాలు గురువారము, ఆదివారము. మరి ఏ దానాలు ఇచ్చుకోవాలి? పసుపు, శనగలు, పసుపు రంగు వస్త్రాలు, పుస్తకాలు, ఆహారాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక ఈ సమయంలో గురువు యొక్క ఆదిత్యుడు అనగా రవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. నమస్తే.